హలో యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు భరణి కలెక్షన్స్. లాస్ట్ వీడియోలో ఒక చిన్న అప్డేట్ చేస్తానని చెప్పాను కదండి. సో ఆ న్యూ అప్డేట్ ఈరోజు మన ఛానల్లో చేయబోతున్నాను. అది ఏంటంటే, మన ఛానల్లో క్లోత్స్తో పాటు సింపుల్ జ్యువెలరీ ఇంకా చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా సేల్ చేయాలని డిసైడ్ చేశామండి. సో శారీస్ వేసుకున్నా, డ్రెస్సెస్ వేసుకున్నా, దానికి తగ్గట్టు జ్యువెలరీ ఇంకా హెయిర్ యాక్సెసరీస్ లేకపోతే ఆ లుక్ అనేది ఇన్కంప్లీట్గానే ఉంటుంది కదా. సో సింపుల్గా రెడీ అవ్వడం కొంతమందికి ఇష్టం, హెవీగా రెడీ అవ్వడం కొంతమందికి ఇష్టం. అసలు ఈ సోదంతా ఏంటి, ఏం చెప్తున్నాం అనుకుంటున్నారా? మన ఛానల్లో సింపుల్ జ్యువెలరీ అండ్ హెవీ జ్యువెలరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. మంచి శారీ కట్టుకొని జ్యువెలరీ వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ గోల్డ్ రేట్స్ చూస్తుంటే గోల్డ్ కొనాలంటేనే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ లోటుని రీప్లేస్ చేయడానికే ఈ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. పిల్లలు పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, బ్రేస్లెట్స్, అలానే పెద్దవాళ్ళు వేసుకునే సాటిన్ టైప్ క్లిప్స్ అండ్ బ్యాండ్స్, ఇంకా ఫ్లెక్కర్స్, కలర్ఫుల్ ఫ్లెక్కర్స్, ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. భరణి కలెక్షన్స్ అంటే నాట్ ఓన్లీ క్లోత్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్, సిచ్యువేషన్ బట్టి, టైంని బట్టి 1 by 1 కలెక్షన్, 1 by 1 వెరైటీస్ అన్నీ చాలా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఒక్కొక్క టైంని బట్టి ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క కలెక్షన్ డెఫినెట్గా రిలీజ్ చేస్తాను. ఎప్పుడు ఏ కలెక్షన్ రిలీజ్ చేస్తాను అనేది డెఫినెట్గా మీకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను. సో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సపోర్ట్ ఇంకా ముందు ముందు నాకు చాలా అవసరం అవుతుంది. సో ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఈ భరణి కలెక్షన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఒక కామెంట్లో నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే మన వీడియోలో డెఫినెట్గా ఈ ఫ్యాన్సీ ఐటమ్స్, జ్యువెలరీ అనేది మీకు చూపిస్తాను. సో ఇలానే మీ ఆదరాభిమానాలు నాకు దొరుకుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ భరణి.